గోదావరి తీరాన సుందరపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కొత్తగా వచ్చి స్థిరపడ్డాడు శంకరయ్య అనే సంపన్నుడు. తమ పాత ఊరు వరదల్లో కొట్టుకుపోవడంతో నష్టపరిహారం డబ్బుతో ఇక్కడ భూములు కొనుక్కొని కొత్త జీవితం ప్రారంభించాడు. ఆయన భార్య సరళ పోయిన ఆస్తి గురించి పదే పదే చింతిస్తూ శంకరయ్య ఏ చిన్న పొరపాటు చేసినా సహించలేని స్థితిలో ఉంది. ఒకరోజు శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య అనే వ్యక్తి శంకరయ్య దగ్గరికి వచ్చి అత్యవసరంగా కొంత డబ్బు బదులుగా అడిగాడు. చంద్రయ్య మాట్లాడిన తీరు చూస్తే అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థమైంది. కాని ఊరికి కొత్త కాబట్టి శంకరయ్య వెంటనే డబ్బు ఇవ్వకుండా 2 రోజుల తర్వాత కలువు అని పంపాడు. శంకరయ్య ఆ రోజు ఉదయమే ఊరి పెద్ద మనిషి అయిన మారయ్య ఇంటికి బయలుదేరాడు. మారయ్య అప్పటికే ఇంటి ముందు చావడిలో కూర్చుని ఏదో లెక్కలు చూసుకుంటున్నాడు. మారయ్య గారు, నమస్కారం. మీ ఇంటికి వచ్చి మీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు క్షమించండి. రా శంకరయ్య, కూర్చో. ఏమిటి ఈ ఉదయమే వచ్చావు? అంత ముఖ్యమైన పనేదో ఉందా? మీకు శ్రమ ఇస్తున్నందుకు మన్నించాలి. అయ్యా, నేను ఈ ఊరికి కొత్త. నా దగ్గరకు శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య అనే వ్యక్తి వచ్చి అత్యవసరంగా కొంత డబ్బు బదులుగా అడిగాడు. మీరు పెద్దవారు, ఈ ఊరిలోని మనుషుల గుణగణాలు బాగా తెలిసినవారు. ఆ చంద్రయ్యను నమ్మి అప్పు ఇవ్వడానికి వీలవుతుందా లేదా అని మీ సలహా కోరడానికి వచ్చాను. చంద్రయ్యనా? మీరు ఊరుకు కొత్తవారు కాబట్టి అడిగారు. అది మీ అతి జాగ్రత్తో అమాయకత్వమో నాకు అర్థం కావడం లేదు. దయచేసి చెప్పండి మారయ్య గారు, నేను ఊరుకు కొత్తవాడిని. అతను ఎలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు. ముందు జాగ్రత్తగా మీలాంటి పెద్దవారిని అడిగిన తర్వాతే డబ్బు ఇస్తే మంచిదని అనుకున్నాను. నేను నిజం చెబుతున్నాను. ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషి కాడు. నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషి. దొరికిన డబ్బుతో సరదాలు తీర్చుకునే రకం. అలాంటి వాడితో నువ్వు వేగలేవు శంకరయ్య. నువ్వు జాగ్రత్తగా ఉండు. అవునా? సరేనండి. మీరు చెప్పింది విని నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. చాలా ధన్యవాదాలు మారయ్య గారు. మారయ్య శంకరయ్యకు ధన్యవాదాలు చెప్పి తన దారిలో హడావిడిగా వెళ్ళిపోయాడు. శంకరయ్య మనసులో చంద్రయ్య గురించి చెడు అభిప్రాయం బలంగా నాటుకుంది. మారయ్య చెప్పిన మాటలు శంకరయ్యను కలవరపరిచాయి. చంద్రయ్య ముఖంలో నిజంగానే చాలా బాధ, అవసరం కనిపించాయి. ఏదో పెద్ద ఆపదలో ఉన్నట్లుగా కనిపించాడు. కేవలం ఒకరి మాట వినగానే సాయం చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోవడం సరికాదని శంకరయ్య అనుకున్నాడు. 2 రోజుల తర్వాత చంద్రయ్య మళ్లీ శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడు. శంకరయ్య గారు, ఈ 2 రోజులు అయిపోయాయి. దయచేసి నాకు సాయం చేయండి. నేను ఎంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. చంద్రయ్య, ఇప్పుడేం చెబుతాను? మా వద్ద డబ్బు సర్దుబాటు కాలేదు. క్షమించండి. అయ్యో, అలా అనకండి. ఊరంతా ఎరిగిందే నేను ఎంత నమ్మకస్తుడినో, విశ్వాసపాత్రుడినో. 1 నెల రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిస్తాను. మీ మేలు ఈ జన్మకు మరువను. దయచేసి లేదనకండి. పట్నం తీసుకుపోయి మంచి వైద్యుణ్ణి చూపించామని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు. దయచేసి సాయం చేయండి. సరే, చూస్తాను. నువ్వు రేపు మళ్ళీ కనబడు. నేను ఆలోచించి చెబుతాను. చంద్రయ్య కృతజ్ఞతతో అక్కడి నుంచి వెళ్ళిపోగా శంకరయ్య మనసులో గందరగోళం మొదలైంది. ఒకవైపు మారయ్య చెప్పుడు మాటలు, మరోవైపు చంద్రయ్య దీనమైన మొహం. ఈ విషయాన్ని తేల్చుకోవడానికి ఆయన ఊరిలో అందరూ గౌరవించే పూజారి లింగాచారి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో పూజారి ఆలయానికి నడుచుకుంటూ వస్తున్నారు. శంకరయ్య ఆయనను సమీపించి నమస్కరించి ఆయనతో పాటు నడవడం మొదలుపెట్టాడు. అయ్యా పూజారి గారు, మీకు నమస్కారం. నాకు ఎదురైన సమస్యను క్లుప్తంగా వివరించాలి. చెప్పు నాయనా శంకరయ్య. భగవంతుడికి తెలియనిది ఏమీ లేదు. ఏమిటి నీ సమస్య? అయ్యా, చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్టు కనబడుతుంది. నేను అతనికి సాయం చేద్దామనుకుంటున్నాను. కానీ ఊరిలో పెద్ద మనిషి అయిన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంత నమ్మదగిన మనిషి కాడని చెప్తున్నాడు. అవునా? అవునయ్యా. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మారయ్య చెప్పింది వినాలా లేక నా మనసు చెప్పింది వినాలా? చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు. పూజారి ఒక్క మాట చెప్పి ముందుకు సాగిపోయాడు. శంకరయ్య ఆ మాట వింటూనే ఆలోచనలో పడ్డాడు. పూజారి చెప్పుడు మాటలు వినకు అన్నారంటే మారయ్య అబద్ధం చెప్తున్నాడని, చంద్రయ్య నమ్మదగినవాడని ఆయన చెప్పినట్లు భావించాడు.
శంకరయ్య ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపేశాడు. చంద్రయ్య ఆనందంతో వెళ్ళిపోయాడు. శంకరయ్యకు మనసుకు హాయిగా అనిపించింది. శంకరయ్యకు పూజారి మాట మీద చంద్రయ్య మీద నమ్మకం కుదిరింది. కాని ఆ నమ్మకం ఎక్కువ కాలం నిలవలేదు. 4 నెలలు గడిచాయి. చంద్రయ్య జాడలేదు. అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురుచూసిన శంకరయ్య విసిగిపోయాడు. చంద్రయ్య ఇంటికి వెళ్లిన శంకరయ్య అతన్ని పిలిచాడు. చంద్రయ్య బయటకొచ్చాడు. ఏమిటి చంద్రయ్య, 4 నెలలు దాటిపోయింది. నీకు ఇచ్చిన డబ్బు సంగతేమిటి? నువ్వు నెల రోజుల్లో తెచ్చి ఇస్తానన్నావు కదా. శంకరయ్య గారు, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇస్తాలే. ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బు ఆడడం లేదు. మీకు తెలియదా, కరువు నడుస్తోంది. డబ్బు రాగానే కబురు చేస్తాను, వచ్చి తీసుకుపోండి. ఏమిటయ్యా, నువ్వు మాట తప్పావు. అప్పుడు అంత బతిమలాడుకుంటూ డబ్బు తీసుకున్నావు కదా, నీ భార్య వైద్యానికి అని అడిగావు కదా. నేనిప్పుడు అదే చెప్తున్నాను కదా, డబ్బు లేదని. మీరు ఓపికగా ఉండాలి. పోనీలేండి, మీరు కొత్తవారు కదా, మీకు లోకం తీరు తెలియదు. మీకు డబ్బు కావాలంటే ఇంకో 4 నెలలు వేచి ఉండండి. చంద్రయ్య ఆ తర్వాత శంకరయ్యను ఎప్పుడైనా వీధిలో ఎదురుపడినా ఏమాత్రం పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కాని పలకరించేవాడు కాదు. ఇది పని కాదని శంకరయ్యకు అర్థమైంది. ఆ రోజు శంకరయ్య దిగులుతో కోపంతో ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన భార్య సరళ ఆగ్రహంతో నిండిపోయింది. ఏమైంది? ఎక్కడికి పోయారు? ఆ చంద్రయ్యకిచ్చిన డబ్బెక్కడా? ఆ ముష్టి చంద్రయ్య మనకు మిగిలిన ఆస్తిని కాజేశాడా? సరళ, ఆ చంద్రయ్య వాడు మోసం చేశాడు. మోసమా? నేను ముందే చెప్పాను కదా, ఈ ఊరిలో ఎవరికీ సాయం చెయ్యవద్దని. ఎంత ముత్తుకున్నాను. మనకు మిగిలిందెంత? మీ అతి జాగ్రత్త అంతా ఎక్కడికి పోయింది? పాత ఊరు వరదలు కొట్టుకుపోతే నష్టపరిహారం డబ్బును ఇంత తేలికగా పోగొట్టారా? నేను మారయ్య మాట వినలేదు, పూజారి మాట నమ్మాను. చెప్పుడు మాటలు వినకు అన్నారు. ఆ పూజారి చెప్పింది ఏంటో, ఆ మారయ్య చెప్పింది ఏంటో, నా మాట ఎందుకు వినలేదు? నేను మీ భార్యను కాదా? మీకు నాకు తప్ప వేరెవరికి ఈ కష్టకాలంలో సాయం చేయకూడదని నేను చెప్పలేదా? మీరు నిజంగా అమాయకులా లేక పిచ్చివారా? ఒకరి మాట నమ్మి కష్టకాలంలో మనకు మిగిలిన ఆస్తిని దానం చేశారా? నాకు ఏం చేయాలో తెలియడం లేదు సరళ, నన్ను క్షమించు. క్షమించాలా? ఇంక నేను ఎవరి దగ్గరికి పోయి అడుక్కోవాలి? నన్ను మన పిల్లల్ని ఏం చేయమంటారు? ఇక నాకు ఆ పూజారే సమాధానం చెప్పాలి. ఆయన మాట నమ్మి కదా మీరు మునిగిపోయారు? భార్య సరళ ఆగ్రహం, తిట్లు శంకరయ్యను మరింత కొంగదీశాయి. పూజారి మాటల గందరగోళం పక్కన పెట్టి తనను మోసం చేసిన చంద్రయ్యపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. శంకరయ్య కోపంతో ఊరి పెద్ద మారయ్య ఇంటికి వెళ్ళాడు. మారయ్య గారు, మీరు ముందు చంద్రయ్యను మాట నిలుపుకోడు అని చెప్పారు. కానీ పూజారి చెప్పిన మాటలు నమ్మి చంద్రయ్యకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు చంద్రయ్య డబ్బులు ఇవ్వకున్నా మోసం చేద్దామని చూస్తున్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి. నేను నీకు ముందే ముప్పు గురించి చెప్పాను. నా మాట వినకుండా ఆ పూజారి చెప్పుడు మాటలు వినకు అన్నాడు కదా. నువ్వు ఆ మాటను నమ్మావు కదా. ఆ పూజారి మాటే నిజమని భావించి అప్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఆ పూజారి దగ్గరకు పోయి అడుగు. నాకేం సంబంధం లేదు. మీరు మొదట్లో చెప్పిన మాట నా కష్టార్జితాన్ని కాపాడలేదు. నేనిప్పుడు ఆ చంద్రయ్యను వదలను. నాకు న్యాయం కావాలి. మీరు ఈ ఊరి పెద్దగా ఈ సమస్యను పరిష్కరించాలి. సరే, ఇది గొడవకు దారి తీయకూడదు. రేపు ఉదయం పంచాయతీ పెడతాను. ధర్మం ఎటుందో పంచాయతీ తేల్చుతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యన పెద్ద మర్రి చెట్టు కింద పంచాయతీ కూర్చుంది. చంద్రయ్య, శంకరయ్య, మారయ్య మరియు ఇతర పెద్దలు హాజరయ్యారు. శంకరయ్య, ఏమైందో చెప్పు. అయ్యా, చంద్రయ్య నా కష్టకాలంలో వైద్యం పేరు చెప్పి డబ్బు తీసుకున్నాడు. నెల రోజుల్లో తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు మోసం చేస్తున్నాడు. వాటు మాట తప్పాడు. అయ్యా, దయచేసి వినండి. నేను పారిపోలేదు. నేను డబ్బు ఇవ్వనని చెప్పలేదు. ఈ కరువు కాలంలో నా భార్య మందుల ఖర్చు కూడా భారమైంది. నేను నమ్ముకున్న వ్యాపారం దెబ్బతింది. నా దగ్గర నిజంగానే ఇప్పుడైతే ఇవ్వడానికి డబ్బు లేదు. దయచేసి నాకు ఇంకో 6 నెలల సమయం ఇవ్వండి. అప్పుడే నేను న్యాయంగా డబ్బు తిరిగి ఇవ్వగలను. చంద్రయ్య, మాట నిలబెట్టుకోవడం ధర్మం. నీకు 1 నెల గడువు ఇచ్చి నువ్వు మోసం చేశావు. శంకరయ్యకు కష్టకాలంలో సాయం చేసింది మోసం చేయడానికి కాదు. నువ్వు 10 రోజుల్లో శంకరయ్యకు డబ్బు తిరిగి ఇచ్చేయాలి. లేదంటే ఊరు నీకు బహిష్కారం విధిస్తుంది. పంచాయతీ తీర్పుతో చంద్రయ్య భయపడి డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. శంకరయ్య డబ్బు తిరిగి పొందాడు. భార్య సరళ సంతోషంతో ఇంటికి స్వాగతించింది.
శంకరయ్య డబ్బు తిరిగి వచ్చినా మనసులో ప్రశాంతత లేదు. మారయ్య మాట వింటే పంచాయతీ గొడవ ఉండేది కాదు. కాని మారయ్య మొదట నన్ను మోసం చేయాలని చూశాడు అని మళ్ళీ ఆలోచించాడు. ఈ గందరగోళానికి కారణం ఆయన పూజారి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. శంకరయ్య తీవ్ర నిరాశతో బాధతో మళ్లీ శివాలయం పూజారి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నన్ను క్షమించండి. ఇదంతా తమచలవే. మీ మాట నమ్మి నేను మోసపోయాను. నా కష్టార్జితం పోయింది. ఏమిటి నాయనా, ఎందుకెంత బాధపడుతున్నావు? నేనేం చేశాను? ఏం చేయలేదంటారా? మారయ్య చంద్రయ్య గురించి చెడుగా అంటుంటే నేను మీ అభిప్రాయం అడిగాను. మీరు చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అని సెలవిచ్చారు. అవును, చెప్పాను. మీరు మర్యాదస్తులు, లోకం తీరు ఎరిగినవారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెప్తున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను. నా కళ్ళారా మోసపోయాను. శంకరయ్య, నువ్వు నా మాటను సరిగా అర్థం చేసుకోలేదు. నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయము ఇదే. చెప్పుడు మాటలు వినకు అంటే కేవలం మారయ్య చెప్పిన మాటలే కాదు. అంటే అర్థం కాలేదయ్యా. నువ్వు ఒక మనిషి గురించి మారయ్య చెప్పినా, నేను చెప్పినా, లేదా మరొక వ్యక్తి చెప్పినా అన్నీ చెప్పుడు మాటలే. మీరు చెప్పింది కూడా చెప్పుడు మాటేనా? ఖచ్చితంగా. ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతనితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి. నువ్వు చంద్రయ్యతో మాట్లాడావు, అతను పడే ఆపదను చూశావు, అతని విశ్వాసాన్ని చూశావు. నీ మనసులో ఏదైతే అనిపించిందో నీ సొంత అభిప్రాయం మీద నువ్వు నిలబడాలి తప్ప ఇతరుల మాటల మీద ఆధారపడడం ఎంత అవివేకం. అయ్యో, నా అవివేకానికి నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాటల్లోని లోతైన అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. మూడో వ్యక్తి మాట అది ఎక్కడి నుంచి వచ్చినా అది మన వివేకాన్ని పాడు చేస్తుంది. అదే నాయనా, అందుకే చెప్పుడు మాటలకు దూరంగా ఉండు. అది ఒక మనిషి గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు. నీ జీవితంలో నీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివి నీకు ఉండాలి. ఇకనైనా ఆ నిజాన్ని గ్రహించి నీ జీవితాన్ని చక్కదిద్దుకో. పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి పూర్తిగా అర్థమైంది శంకరయ్యకు. ఆయన పూజారి దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాడు. అతనికి డబ్బు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా పూజారి చెప్పిన గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నందుకు ఆత్మసంతృప్తి కలిగింది.